మేడం నమస్తే అండి. వైసీపీ నాయకులు ప్రతి నాయకుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అన్నిటిలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతి నాయకుడు. ఏం చెప్తారు మీరు దాని గురించి? చాలా మార్పులు తీసుకొచ్చాడండి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత గంజాయి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్కి, పోలవరం తొక్కేశాడు, అమరావతిని పక్కన పెట్టాడు, యూత్కి ఉద్యోగాలు లేకుండా వచ్చిన కంపెనీలని, ఆల్రెడీ ఉన్న కంపెనీలని, అమర్రాజా కంపెనీలు లాంటివి ఇతర రాష్ట్రాలకు తరిమేశాడు. మరి ఇవన్నీ జగన్ గారు తెచ్చిన మార్పే కదండి, మెచ్చుకోవాలి కదా, ఒక శాల్వా కప్పాలి కదా ఆయనకు మనం. అదే ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఉద్యోగాలు ఎలా ఇచ్చారో తెలుసండి, చేపల మార్కెట్లు పెట్టి ఉద్యోగాలు చూపించాడు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా, ఎంబీఏలు ఎంఎస్లు చదివిన వాళ్ళకి కూడా వాలంటరీ జాబులు ఇచ్చారు. ఇంత మంచి పని చేసిన ఆయన్ని మనం మెచ్చుకోవాలండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏదైనా మంచి పని చేస్తే దాని ఫలితం ఆశించకుండా చేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫలితం ఎలా ఆశిస్తారండి? కొండలు, ఇసుక, మైనింగ్ మొత్తం దోపిడీ. ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు మొత్తం గవర్నమెంట్ ఆస్తులు అనేవి మొత్తం దోపిడీ. వైజాగ్ చుట్టూ ఆ స్థలాలు దోపిడీ. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎవరైతే గ్యాంగ్ మొత్తం, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా? ఇంకా ఇంత జరిగినా కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకుండా ఆయన ఏదో చేసేసాడు, పొడి చేశాడు, ఇప్పుడు వీళ్ళు ఏదో చేయట్లేదు. ఇంటింటికి తీసుకెళ్ళి ఏమి ఇచ్చారండి వీళ్ళు? ఏమి ఇచ్చారు? ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కర్లేని వాళ్ళకి పింఛన్లు కూడా ఇవ్వవసరం లేదు, అలాంటి వాళ్ళకి రాపిచ్చారు వాలంటీర్లను పెట్టి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అన్నీ చేశారు. మిగతా వాళ్ళంతా అండి ఓట్లు వాళ్ళు వేస్తే నువ్వు గెలవలా, అందరం వేసి నిన్ను గెలిపించాం. నువ్వు 150 వచ్చినాయి. నువ్వు పరిపాలన సరిగ్గా చేస్తే మళ్ళీ నువ్వే వచ్చేవాడివి. ఈ పరిపాలన చేతకాలేదు కాబట్టి జనం నిన్ను పక్కన పెట్టారు. ఇప్పటికైనా మీరందరూ తెలుసుకుంటే బాగుంటుంది. ఈ 11 కూడా రాకుండా చేసుకుంటున్నారు వీళ్ళ మాటల వల్ల. పుట్టినరోజు చేసుకోండి, ఓకే, మేము కూడా పెట్టాం శుభాకాంక్షలు, అందరం బాగుండాలనే కోరుకుందాం. కానీ ఏంటండి, మేకలను బలి ఇవ్వటం, ఆ రక్తం జల్లటం, అదేదా మరి ఆ గంజాయి బ్యాచ్ ఉంది కదా, ఇళ్ల మీద పడి వాళ్ళ రెవెన్యూజం చేస్తున్నారు కదా, ఇంకా కొన్ని ఉంది కదా, వాళ్ళని మిడకాయలో తలకాయలో నరికేసి జల్లొచ్చు కదా. ఎలాగో మీకు పోట్లు వేయటం అలవాటే, గొడ్డల పోట్లు వేసుకోవటం అలవాటే కదా, బాబాయినే లేపేశారు. అలాంటిది వీళ్ళేమో లెక్కలో వాళ్ళు కాదు. రక్తాభిషేకం చేయించుకునే అంత వాడివయ్యావంటే నువ్వు ఇంకా దాన్ని బట్టే నువ్వు ఎంత ఎదిగిపోయావో చూసుకోయ్యా. వాళ్ళు కూడా మాట్లాడుతూ విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ మూడింటిలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రభుత్వం మొత్తం భ్రష్టు పట్టించేసింది, మొత్తం పాతాలను తొక్కేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మేడం ఏం చెప్తారు మరి? అవన్నీ ఏమండి, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేని మాటలు మాట్లాడటం అందరికి కనబడుతుందండి. పరిపాలన ఎంత బాగుంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అన్ని విషయాలు చక్కగా. గంజాయిని కూడా చాలా మట్టుకు అరికెట్టారండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, ఇంకా కొంతమంది ఉన్నారు కూడా దృష్టులు. ఇంక వాళ్ళు పోతే కానీ ఈ కంపెనీలను ఏంటండి, ముందు 2 నెలలకు 3 నెలలు నేను వస్తాను, నేను రాగానే 2 నెలల్లో మిమ్మల్ని జైల్లో పెడతాను, అరెస్ట్ చేస్తాను అంటే, నువ్వు వచ్చే కంపెనీలని కూడా రాకుండా చేయాలి. వాళ్ళకి కూడా ఆలోచన రావాలి, అమ్మో వీడు వస్తాడేమో, రేపు ఏం జరుగుతుందో. వాళ్ళంతా వెనకాల ఉన్న వాళ్ళు రౌడీలే కదా. ప్రతి వాడికి భయం, ఇదే భయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవనేయండి, రాజకీయ నాయకుడు అవనేయండి, ఎవరన్నా అవనేయండి, పోరాడి తెగించి మాట్లాడేది మళ్ళీ సామాన్యులు, మధ్య వర్తులే తప్పించి రాజకీయ నాయకుడు వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయం. ప్రతి వాడికి భయం, ఉద్యోగస్తులకు భయం. నిజమేమో, వస్తాడేమో, ఎలా వస్తాడు, ఎలా రాణిస్తారు? నీకు ఓటింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఎవరికి మంచి చేసావు? నువ్వు ఒక్కళ్ళకి మంచి చేశానని చూపిస్తే నువ్వు వస్తావు, నువ్వు రావాలని నేను కోరుకుంటా. నువ్వు ఒక ఎమ్మెల్యే, ఈ రోజు కూడా ప్రజల గురించి అసెంబ్లీకి వెళ్ళి ఒక్క మాట నువ్వు మాట్లాడవు. ఇంకెందుకు నీకు అసలు ఎమ్మెల్యే అని ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు 2 నెలలు వస్తే బెదిరిస్తావేంటి? అసలు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరండి. ఇవి వచ్చే మాట ఒట్టి మాట, ఏమి చేయటం చేత కాదు. ఈయన బాగా చేస్తున్నాడు, ఆయన పేరు కూడా పోగొట్టాలి, కంపెనీలను తరిమేయాలి. ఆంధ్ర మీద కాదండి, ఆంధ్ర ప్రజల మీద పగబట్టారు. అంటే మేడం ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది, పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రజలందరూ దానివల్ల చాలా సఫర్ అవుతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అసలు ఏం చెప్తారు? దాన్ని కూడా 1 కోటి సంతకాలు మేము సేకరించాము, ప్రజలాదరణ బేపత్సంగా వచ్చింది, చంద్రబాబు వ్యతిరేకతతోనే వాళ్ళంతా వచ్చి మాకు సంతకాలు పెట్టారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సంతకాలు పెట్టడానికి ఏముందండి, నన్ను కూడా ఆపారు, నాతో కూడా సంతకం పెట్టించారు. సంతకాలు ఏదో
వెనకాల పడి పట్టుకున్నారు, పెట్టండి మేడం సంతకాలు పెట్టాం. ఓకే కాదంట్లా, మేము దానికి వ్యతిరేకం కాదు, అదేంటో కూడా మాకు వివరంగా తెలియదు. తెలియకపోయినా ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి, కేంద్రంలోకి వెళ్ళేమో ఎస్ అని చెప్పి అక్కడ సంతకం పెడుతున్నావు, ఓకే చెప్తున్నావు, మరి రాష్ట్రానికి వచ్చేమో ఇక్కడ దాన్ని రాజకీయం చేస్తున్నావు. ఏంటి అది? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి. నువ్వు అంతకుముందు 5 ఏళ్ళు చేసిన ఇదే రాజకీయం, కేసీఆర్ నువ్వు కలిసి చేసిన రాజకీయం అంతా ఇదే, అన్ని విధాలుగా ఆంధ్రాన్ని దెబ్బ కొట్టారు. ఇప్పుడు చేస్తున్న రాజకీయం కూడా అదే, అందరికీ తెలిసిపోయిందండి. ఇంక వీళ్ళు ఎన్ని చెప్పనేయండి, ఎన్ని చేయనేయండి, వాళ్ళ ఆటలైతే సాగవు. అంటే దానిలో కూడా అమ్మా కోటి సంతకాలు ఎవరైతే పెట్టారో మనుషులు, సామాన్య ప్రజలు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా చంద్ర ప్రభుత్వం మాట్లాడుతోంది, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఎవరు మనోభావాలు దెబ్బలు తినలేదండి. నేను చెప్తున్నా, నేను పెట్టున్నా సంతకం నా ఫోన్ నెంబర్ వేసి. ఎవరు ఏంటంటే మీరేదో ఏడుస్తున్నారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని పట్టుకుని ఆపి అడుగు రథంలో ఆడుతున్నారు అని చెప్పి జాలితో పెట్టా నేను కూడా. మీరు ఇన్ని చేశారు అయినా కూడా జాలేసింది మీ మీద, ఎందుకంటే ఎవరు లేరు సంతకాలు పెట్టేవాళ్ళు కూడా. బళ్ళు ఆపేసి చుట్టూ మోగి సంతకం పెట్టండి మేడం, సంతకం పెట్టండి, బండిని కదలని పోతే ఏం చేయాలండి? గచ్చింతరం లేక సంతకాలు పెట్టాం. ఎవ్వరూ మేము వాటి గురించి పట్టించుకోవట్లా, అందరూ హ్యాపీగా ఉన్నారండి. అది కూడా చేసింది కూడా పీపీ అనేది కూడా మంచిదే, పిల్లలు దానివల్ల ఇంకా బాగుపడతారని చెప్తున్నారు. మాకు కావాల్సింది కూడా అదే, ఆంధ్ర బాగుపడతామే కావాలయ్యా మనం కోరుకుంటాం. డెవలప్మెంట్ ఏం గమనించారు ఈ 18 నెలల్లో లేదా సంవత్సరం కాలం పూర్తవుతుంది? అసలు ఏం డెవలప్మెంట్ ఏం గమనించారు మీరు? డెవలప్మెంట్ కనపడుతుంది కదండి, కంపెనీలు వచ్చినాయా చాలా వరకు. లోకేష్ గారు, బాబు గారు అంతా దేశాలు తిరిగి విమానాల్లో తండ్రి కొడుకులు తిరుగుతున్నారంటే ఏమీ లేకుండానే నువ్వు ఇక్కడి నుంచి తెనాలికి, అమరావతికి పక్కన వాళ్ళకి హెలికాప్టర్లు పెట్టుకుని గిరగిర తిరిగి వచ్చి పరదాలు కట్టుకుని జనాలకు కనిపించకుండా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? జనంలో తిరుగుతున్నారా? జనాల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారా? మేము కూడా అందులో తిరుగుతున్నాం కాబట్టి మాకు కూడా తెలుసండి కొంతవరకు అదేంటనేది. నువ్వు ఒక్కడికి చేసినా మేము సంతోషించేవాళ్ళం, వీళ్ళు 10 మందిలో 5గురికి చేసి చూపిస్తున్నారు, మా కళ్ళ ముందు జరుగుతున్నాయి. మనం మెచ్చుకోవాలి కదండి. అది ఆయన వయసుకు మించి కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళండి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సరిగ్గా చేయకపోయినా కూడా బాబు గారు వార్నింగ్ ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా ఇప్పుడే ఇంకా 2 ఏళ్ళు కూడా అవ్వలేదు కదా, ఇంకా టైం ఉంది కదా. లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి అన్నీ కంప్లీట్ చేస్తారని ఈయన మీదే మాకు నమ్మకం. అంటే మేడం కంపెనీస్ విషయానికి కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, చంద్రబాబు ప్రభుత్వం కంపెనీస్ కూడా ఏమి తీసుకురావట్లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కంపెనీలు తీసుకురావట్లేదంటే నీకు ఎలాగో చేతకాల, తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు తీసుకొచ్చారు, లోకేష్ గారు, ఎవరు వాళ్ళ శక్తికి మించి తీసుకొచ్చారండి. వచ్చినాయండి, వచ్చిన కంపెనీలైనా నువ్వు నిలవనిస్తే కదా. యూత్కి ఉద్యోగం కావాలి, ఎంతమంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు జాబ్ కోసమే కదా. వాళ్ళు కూడా వెళ్ళి ఆ పనులు ఈ పనులు చేసుకోవడానికి కాదు కదా. మరి నీకు ఎలాగో నువ్వు చేయలేదు, ఇప్పుడు ఆయనైనా చేస్తున్నాడు. ఆ చేసే వాటిని కోర్టులో వేపిస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ మనుషులను పెట్టి ఇక్కడ కోర్టులో వేపించాడు. అంటే కంపెనీలు రావద్దని, ఆ కంపెనీ వచ్చిందాన్ని నువ్వు అడ్డం కొట్టినట్టే కదండి. కొంతమంది నోటికాడ కూళ్ళు ఆగేసినట్టే కదా. ఉద్యోగాలు ఎవరు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఎవరు తీస్తున్నారు, ఆంధ్ర జనం చూస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్తారు మేడం? పక్కన 2029లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి గెలుస్తుంది, టీడీపీ జనసేన పార్టీలు భూస్థాపితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి, లేదా వచ్చాక ఒక్కొక్కడు అంతు చూస్తాడు. ఎవరైతే కూటమి నాయకులు మా మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా అంతు చూస్తామని చెప్పి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడతాం. గతంలో కూడా రప్ప నరికేస్తామని చెప్పి మాట్లాడతాం. ఈ వ్యాఖ్యలు మొత్తం ఎలా చూడొచ్చు అంటారు? అదే దానివల్ల వాళ్ళు వచ్చే 11 కూడా రాకుండా చేసుకుంటున్నారండి. అందుకన్నా ఏం కాదు, అంతకుముందు కొంచెం మంచిగా ఉండేది. ఇప్పుడు ఈ రపరపలు ఇవి చూసి జనాలు కూడా పిచ్చెక్కిపోతున్నారు. ఇంక ఇలాంటి వాళ్ళని మనం తెచ్చుకున్న రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా వీటిలో ఈ గొడవల్లో మనకెందుకు, ఈ రపరపలేంటి, ఈ నరుకోవడాలేంటి. ఎవడైనా ఎంత ఉన్నవాడైనా ఎంత లేనాడైనా పిల్లల్ని చదివించుకున్నాడంటే వాడు బాగుపడాలి, ఉద్యోగం చేయాలి, ఒక పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఏ తల్లిదండ్రులు రౌడీలుగా ఉండాలని, బ్లేడ్ బ్యాచ్లుగా తిరగాలని, రోడ్డు మీదకి వెళ్ళాలని, చెడు పేరు తెచ్చుకోవాలని ఎవ్వరు అనుకోరు.